హీరో అనేది ఎప్పుడు ప్రెజర్గానే ఉంటుంది. ఎందుకంటే ఇదివరకు నేను దాదాపు 120 సినిమాలు హీరోగా చేశాను. అప్పుడు ఎంత ప్రెజర్ ఫీల్ అయ్యాను నాకు తెలియదు, మీ అందరికీ తెలిసిందే. అందరికి ప్రతి వాళ్ళకి హీరో అనేవాడికి డెఫినెట్గా ఉంటుంది. క్యారెక్టర్ చేసేటప్పుడు మనకు సంబంధం లేదు, హీరో చూసుకుంటాడులే, హీరోకి వెళ్ళిపోతుంది మొత్తం అంతా అని. బట్ క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఈ సినిమా ఎప్పుడు కూడా హిట్ అవ్వాలని కోరుకుంటారు ఎవరైనా సరే. తను ఆ ఫిల్మ్ చేశాడంటే ఆ సినిమా బాగుండాలి, ఆ సినిమా బాగుంటేనే వాళ్ళకి పేరు వస్తుంది అనేది కోరుకుంటారు. బట్ 100% నాకు అలవాటైపోయింది. ప్రెజర్ ఫీల్ అయ్యేది ఏముండదు. ఇంకా చూస్తే హ్యాపీ, చూడకపోతే చూడడం, ఇంకో మంచి సినిమా చేసుకుంటూ పోతూ ఉంటాం అంతే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. నాగేశ్వర రెడ్డి గారు సార్. హాయ్ సార్. సార్ ఇందాక నుంచి డిస్కషన్ జరిగినట్టు కామెడీ సినిమాలు తగ్గిపోయినాయి ఇప్పుడు అన్నట్టు. అనిల్ రావిపూడి గారు, అరాకొర దర్శకులు మాత్రమే చేస్తున్నారు. మీలాంటి వాళ్ళు కూడా గ్యాప్ తీసుకున్నారు. లైక్ ఈవి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, తర్వాత ఆ పందాలు వెళ్ళిన వ్యక్తి మీరు. మీ సినిమాలతో ఎంటర్టైన్ చేశారు. అండ్ ఇప్పుడు కమింగ్ టు ఇప్పుడు కామెడీ విషయంకి వచ్చేసరికి సోషల్ మీడియా ఇదంతా వచ్చేసింది. అంటే కామెడీకి అవుట్డేటెడ్ అనో, క్రింజ్ అనో పదాలు కూడా చేరుస్తున్నారు. సో ఈ ట్రెండ్ని ఎలా చూస్తారు మీరు కామెడీ అంటే పరంగా? కామెడీకి ఇండస్ట్రీ కానీ, డైరెక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ ఎప్పుడు బ్రేక్ ఇవ్వరు. ఆడియన్స్ ఇచ్చారు. ఆడియన్స్ ఒకసారి ఒక మాస్ పైన పడ్డారు. లాట్ ఆఫ్ వైలెన్స్, లాట్ ఆఫ్ యాక్షన్, ఈ మూడ్లోకి వెళ్ళిపోయారు. ఆ మూడ్లోనే ఇండస్ట్రీ కూడా సినిమాలు తీస్తూ వచ్చింది. పెద్ద పెద్ద హీరోలు. సో వాళ్ళు లాట్ ఆఫ్ బడ్జెట్, లాట్ ఆఫ్ అంటే విజువల్ ఇంపాక్ట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తూ వచ్చేది ఇండస్ట్రీ. సో ఆడియన్స్ మొత్తం అటు ట్రావెల్ అయిపోయారు. ఎప్పుడైతే అనిల్ రావిపూడి అనే డైరెక్టరు F2 అనే సినిమాతో ఒక ఇండస్ట్రీ షేక్ అయ్యే కలెక్షన్స్ ఇచ్చాడో, మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు ఆడతాయన్నది ఇండస్ట్రీ నమ్మింది. ప్రేక్షకులు అతను థియేటర్కి రప్పించాడు. సో మళ్ళీ అనిల్ రావిపూడి అనే డైరెక్టర్ హిట్ కొట్టడం వల్ల మళ్ళీ ఎంటర్టైన్మెంట్ సినిమాలు స్టార్ట్ అయ్యాయి నేను అనుకుంటున్నాను పర్సనల్గా. ఇది కంటిన్యూ అవుద్ది మళ్ళీ. ఎందుకంటే ఎప్పుడైతే ఆడియన్స్ ఎంటర్టైన్మెంట్కి టర్న్ అయ్యారో దెర్ ఈజ్ నో వే ప్రొడ్యూసర్స్ కానీ, ఇండస్ట్రీ కానీ, హీరోలు కానీ ఖచ్చితంగా కామెడీ వైపు ట్రావెల్ అవ్వాల్సిందే, అయి తీరాల్సిందే, అవుతారు. శ్రీకాంత్ గారు సార్, మీరు ఈ మధ్య క్యారెక్టర్లు కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పడుతున్నాయి. అండ్ మీ అబ్బాయి బిజీగా హీరోగా సినిమా చేస్తున్నాడు. సో ఎవరన్నా తన గురించి అప్రోచ్ అయినప్పుడు మిమ్మల్ని క్యారెక్టర్ల గురించి కూడా ఏమన్నా అప్రోచ్ అవుతున్నారా? మీరు ఏమన్నా రిజెక్ట్ చేస్తున్నారు? నాతో చేయడంట ఇప్పుడు తన డెసిషన్. అతను డెసిషన్. మరి టెన్షన్ పడతాడంటే తెలియదు, కానీ నాన్న అప్పుడే నీతో చూద్దున్నాను అని చెప్పాడు. సరే ఓకే, అట్లా కనీరా అని చెప్పా. త్వరలో మీ కాంబినేషన్లో ఒక సినిమా రావాలి. వస్తుంది ఎప్పుడో చూద్దాం. లయ గారు, యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ అనే పేరుతో వచ్చిన ఒక ఈ మధ్య వచ్చిన ఒక ట్రెండ్ అది. ఆ సినిమా, ఆ వెబ్ సిరీస్లో మీరు మిస్ అయినట్టున్నారు. యాక్చువల్గా అది మీ దగ్గరికే ఫస్ట్ వచ్చిందని ఇన్ఫో. ఇప్పుడు మళ్ళీ మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమా మీ కెరియర్కి ఒక బ్రేక్ త్రూ అవుతుందని నమ్ముతున్నారా? డెఫినెట్లీ